హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను ఇది సౌదీ గోధుమ పిండి అండి. సౌదీ గోధుమ పిండి వేరేగా ఉంటుంది. కువైట్ గోధుమ పిండి కూడా వేరేగా ఉంటుంది. అందువల్ల అండి సౌదీ గోధుమ పిండి అంటున్నాను. సౌదీ గోధుమ పిండితో నేను ఇప్పుడు చపాతీ చేస్తున్నా, అంటే ఆలు పరోటా చేస్తున్నానండి. ఎలా చేస్తారో రాని చూసేద్దాం. అది కూడా మా నెల్లూరు స్టైల్లో చేస్తున్నానండి. ఎందుకు మా నెల్లూరు స్టైల్ అంటున్నానంటే కొన్ని ఊళ్ళకి కొంతమందికి అది టేస్ట్ వేరేగా ఉంటుంది. అది చేసిన విధానం బట్టి ఉంటుందండి. అందువల్ల మన నెల్లూరు స్టైల్ అని చెప్పాను. అది కూడా నేను చేసే స్టైల్ అది. తర్వాత ఏంటంటే ఫస్ట్ గోధుమ పిండిని కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసి అది కొంచెం గట్టిగా కలిపి పక్కన పెట్టేశానండి. తర్వాత ఏంటంటే ఉల్లగడ్డని ఉడకబెట్టి అది కూడా పక్కన పెట్టుకున్నాను. ఆనియన్ని కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసాను. అవి మనం ఉడకబెట్టాం కదా ఉల్లగడ్డని, దాని తొక్క తీసేసి అవి మొత్తం ఆ ఎర్రగడ్డలు వేస్తున్నానండి. ఆ ఎర్రగడ్డలో చిన్న చిన్న మనం కట్ చేసినట్టు కొంచెం మరీ అంత మెత్తగా అవ్వకూడదు, మరీ అంతగా ఏం చెప్తారు పెద్ద పెద్ద ముక్కలుగా ఉండకూడదండి. ఇలాగా చేయాలి. తర్వాత ఏంటంటే కొంచెం చిల్లీ పేస్ట్ చేస్తున్నాను. చిల్లీ పేస్ట్ అంటే ఆల్రెడీ నేను చేసి పెట్టుంటాను చిల్లీ పేస్టు. అది వేసాను. అది వేసిన తర్వాత అది కూడా పక్కన పెట్టేసి మనం చపాతీని ఇలాగా చేసిన తర్వాత దాని చపాతీ మధ్యలో ఇవి ఉల్లగడ్డ పేస్ట్ అంటాము. పేస్ట్ మీరేమంటారు ఒకసారి చెప్పండి. మేమేందంటే దాన్ని ఆలు పొరట అంటామండి. మరి ఇంకోటి ఏంటంటే ఆలుది మేము ఆలు పిట్ అంటామండి. మన నెల్లూరు సైడ్ ఏంటంటే ఆలు పిట్ అంటాము. మీరేమంటారో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. ఎందుకంటే వేరే ఊళ్ళో వేరే రకం అంటారు కదా, అందువల్ల అంటున్నానండి. ఆలు పిట్ అంటాం మేము. తర్వాత మొత్తం అది ఆయిల్ వేసి అటు అటు కాల్చేసానండి. చూడండి ఎలా ఉందో, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది కదా. నేను ఈ వీడియోలు పెట్టినప్పటి నుంచి ఆయిల్ తినకూడదు అవి తిని చెప్తా ఉంటాను, కానీ నేనే ఒకసారి తినేస్తున్నాను. ఎందుకంటే ఎవరి కర్మ వాళ్ళది అంటారు కదా. అందువల్ల ఏంటంటే నేను చేసి నేనే తినాల్సి వస్తుంది ఏదైనా కూడా. ఆ వీడియోలు పెట్టడం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, మళ్ళీ ఏదో నేను తింటూ ఉంటాను. అది పెట్టి 3 రోజులు 4 రోజులు తినాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఒక్కదాన్ని కాబట్టి ఎవరు కూడా లేరు నాకు ఇక్కడ ఇవ్వడానికి. అలా ఇవ్వడానికి కూడా మా మేడం వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి తెలియకుండా చేస్తాను ఏ వీడియో చేసినా కూడా. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ప్లీజ్.